అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో 2 రకాల పకోడీ రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి బండి మీద అమ్మే మెత్తని పకోడీ అండ్ రెండవది స్వీట్ షాప్ స్టైల్లో ఉండే కరకరలాడే గట్టి పకోడీ. రెండు కూడా సూపర్ రెసిపీస్ అండి. వర్షాకాలంలో మనం జనరల్గా కామన్గా చేసుకునే పకోడీని మీకు నచ్చినట్టుగా ఇలా 2 వెరైటీస్లో చేసి చూడండి. గట్టి పకోడీ అయితే మీకు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. మెత్తని పకోడీ అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. మరిక లేట్ చేయకుండా రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. బండి మీద అమ్మే ఈ మెత్తని పకోడీ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లి ముక్కలు 1 కప్పు నిండుగా తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి గ్రేట్ చేసుకున్న తురిమిన అల్లాన్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 4 బాగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా సన్నగా తరుక్కుంటే కనుక పకోడీలో మనం తింటున్నా కూడా కారం అనేది అస్సలు తెలియదు అనమాట. పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. ఇందులోకి స్పైసీనెస్ కోసం ఇంకా మనం ఎక్స్ట్రా కారం అనేది వేయమండి. పచ్చిమిర్చి కారంతోనే పకోడీకి టేస్ట్ వచ్చేస్తుంది. ఇలా పచ్చిమిర్చిని సన్నగా తరగడం కష్టం అనిపిస్తే రోట్లో కానీ మిక్సీ జార్లో వేసుకుని కొంచెం క్రష్ చేసుకోండి. ఆ క్రష్ని వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసేసి వీటన్నిటిని కూడా బాగా కలపండి. చేత్తో పిసుకుతూ కలపాలి. అంటే ఉల్లిపాయలకి అన్ని మసాలాలు కూడా బాగా పట్టాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం ఉల్లిపాయలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా శనగపిండి వేయండి. ఇందులోని 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా బాగా కాగుతున్న నూనెను కూడా వేసుకుని మిక్స్ చేయండి. ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మనం పకోడీకి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీతో కలుపుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో పకోడీకి పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండితో మనం పకోడీ వేసేసుకోవటమే. ఈ మెత్తని పకోడీకి నూనె హీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బాగా ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలాగని తక్కువ హీట్లో ఉండకూడదు అనమాట. ఎక్కువ హీట్లో ఉంటే పూర్తిగా రంగు మారిపోయి లోపల సరిగ్గా వేగకుండా ఉంటాయి. అలాగే తక్కువ మంట మీద ఉంటే నూనె ఎక్కువ పీల్చేస్తాయి అనమాట. సో మీడియం హీట్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ పకోడీని చక్కగా లోపల వరకు క్రిస్పీగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్కి పట్టే విధంగా పకోడీని ఇలా చేత్తో చిదుముకుంటూ వేసేసేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అన్ని వైపులా కూడా ఈవెన్గా వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసి మళ్ళీ అదే ఆయిల్లో నెక్స్ట్ వాయి కింద పకోడీని వేసుకోవటమే. ఇలా మొత్తం పిండి మొత్తాన్ని వేసేసుకుని పక్కకు తీసేసుకుంటే స్ట్రీట్ స్టైల్ బండి మీద అమ్మే మెత్తని పకోడీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్వీట్ షాప్ స్టైల్లో గట్టి పకోడీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లి ముక్కల్ని వేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసేసి ఈ ముక్కల్ని బాగా చేత్తో కలపాలండి. ఈ ఉల్లి ముక్కల్లోంచి నీరు ఊరి బయటికి రావాలన్నమాట. సో అంతవరకు కూడా ముందుగానే బాగా మిక్స్ చేసుకుంటూ మ్యాష్ చేసుకోవాలి చేత్తో. ఇలా ఉల్లి ముక్కల్లోంచి నీరు బయటకు వచ్చిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 4 నుంచి 6 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగును కూడా వేసేసి ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా వాము కూడా వేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా ఉల్లి ముక్కలకి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3/4 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. ఈ గట్టి పకోడీకి బియ్యం పిండి ఎక్కువ అవసరం పడుతుందండి. అందుకే ఈ పకోడీ స్టోర్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా బియ్యం పిండి శనగపిండి వేసేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా వేడి నూనెని వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుతూ చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని స్ప్రింకిల్ చేసుకోండి. ఉల్లిపాయలో నీరు ఉంటుంది కాబట్టి పిండి ఆల్మోస్ట్ సరిపోతుంది. సరిపోకపోతే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు చల్లుకుంటూ కలుపుకోండి. పిండి కనుక పల్చనైతే ఆయిల్ పీల్చేస్తుందండి. సో అందుకని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా ముద్దని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండితో వెంటనే మనం పకోడీ వేసేసుకోవాలి. రెస్ట్ ఇవ్వకూడదండి. ఆయిల్ అనేది మోడరేట్గా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పకోడీని వేసేసుకుని ఫ్రై చేసేసుకోవటమే. ఆయిల్ అనేది సరిగ్గా వేడవ్వకుండా తక్కువ హీట్లో కనుక ఈ పకోడీ వేస్తే ఆయిల్
అనేది పీల్చేస్తుందండి. అందుకని ఆయిల్ హీట్ అనేది మీడియంలో ఉన్నప్పుడు ఇందులోకి పకోడీని వేసుకుని మీడియం హీట్లోనే నిదానంగా క్రిస్పీగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఈ పకోడీని వేయించి పక్కకు తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా పకోడీ మొత్తాన్ని కూడా వేయించేసి పక్కకు తీసేసుకుని ఇవి పూర్తిగా చల్లారనిచ్చేసి ఆ తర్వాత ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 10 to 15 డేస్ పాటు ఈ పకోడీని స్టోర్ చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా క్రిస్పీగా కరకరలాడే గట్టి పకోడీ రెడీ అయిపోతుంది. సో స్నాక్స్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఒకసారి గట్టి పకోడీని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.